మన దేశానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావుల త్యాగఫలం మనం ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నాం. అలాగే నల్లధనం దగ్గర నుంచి స్వతంత్రాన్ని తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు నోటు రద్దుతో యుద్ధాన్ని చేస్తున్నారు. మనకి స్వతంత్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మన భారతదేశంలో సగటు జీవి కష్టాలు పడడం కొత్త ఏమీ కాదు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం క్యూలు కట్టి నిలబడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మన గురించి పట్టించుకొని మన నాయకులు ఎన్నడూ లేనిది సగటు జీవి పక్షాన నిలబడి గొంతెత్తడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. మనం ఇప్పటిదాకా రేషన్ కోసం, కరెంటు బిల్లుల కోసం, కిరోసిన్ కోసం, నీళ్ల కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం, స్కూల్ అడ్మిషన్స్ కోసం, బుక్స్ కోసం, సినిమా టికెట్స్ కోసం, రైల్ టికెట్స్ కోసం, బస్ పాస్ అండ్ టికెట్స్ కోసం, మున్సిపల్ ట్యాక్స్ కోసం, ఇన్కమ్ ట్యాక్స్ కోసం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం, మెడిసిన్స్ కోసం, బర్త్ సర్టిఫికేట్స్ కోసం, డెత్ సర్టిఫికేట్ కోసం మనం దేవుణ్ణి చూడ్డానికే క్యూలో నిలబడ్డప్పుడు నల్లధనం నుంచి విముక్తి పొందడానికి ఎంతసేపైనా క్యూలో నిలబడడానికి మేము రెడీగా ఉన్నామని అందరికీ చెప్పండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే క్యూల గురించి చాలా చెప్పుకోవచ్చు. కొత్త ఫోన్లు వచ్చినప్పుడు క్యూలో నిల్చుంటారు. ఎవరైనా ఫ్రీగా ఏదైనా పంచుతున్నారంటే క్యూలో నిల్చుంటారు. అన్నదానం చేసేటప్పుడు తినటానికి క్యూలో నిల్చుంటాం. మనకి క్యూ అన్నది కొత్త ఏమీ కాదు. మనకి క్యూ అన్నది మన జీవితంలో భాగమైపోయింది. ఈ రోజు కొత్తగా ఒక సగటు జీవి క్యూ గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. చివరకు మీలాంటి నాయకులకు ఓటు వేసింది కూడా ఈ క్యూలో నిలబడే. కాబట్టి రేపటి బంగారు భారతం కోసం ఈ కష్టాన్ని ఇష్టంగానే భావిస్తున్నాం. అదేదో సామెత చెప్పినట్టు కందకు లేని దురద కత్తిపీటకెందుకంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. జై హింద్.